తన శక్తి సామర్థ్యతలు పడిన కష్టం చూసి చంద్రబాబు తనకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఈ బాధ్యతలు అప్పగించారని నూతనంగా నియమించబడిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత వెనుకబడిన వర్గానికి ఇచ్చిన ప్రాధాన్యత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పదవి నాకు ఇవ్వడం, పార్టీలో కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి, యువ నాయకత్వం ముందుకు తీసుకుని వెళ్లాలి, పార్టీని ప్రభుత్వాన్ని ఒక వారధిలా చేసుకుని ముందుకు వెళ్లాలి, ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయం చేసుకుంటాం, నామినేటెడ్ పోస్టుల్లో న్యాయం చేస్తాం, బీజేపీ జనసేనలను సమన్వయపరుచుకుంటాను, నామినేటెడ్ పదవులు 3 కార్యకర్తలకు ఇస్తాం. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యే వంగలపూడి రామకృష్ణబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా నాకు అవకాశం కల్పించినటువంటి నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. సోదరులను దయచేసి ఎవరు క్లాప్స్ కొట్టద్దు. ఇది ఎందుకంటే ఇది ఎంతో మంది పెద్దలు, అనుభవం ఉన్నటువంటి వారు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం ఎదురు చూస్తుంటారు. కానీ నా శక్తి సామర్థ్యాల మీద, నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి మళ్ళీ నేను శక్తి వంచన లేకుండా పనిచేస్తానని వారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నా. అలాగే మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా లోకేష్ బాబు గారికి, యువ నాయకులకు కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే పార్టీలో కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి, మెరుగైన ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేస్తున్నటువంటి మరి లోకేష్ బాబు గారు, వారికి కూడా ఈ సందర్భంగా నాకు అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సోదరులారు, నాకు ఈ పదవి ఇచ్చినప్పుడు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. పార్టీ క్యాడర్ని, ప్రభుత్వాన్ని రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఒక వారధిలాగా ముందుకు వెళ్ళాలని. ఎందుకంటే పార్టీ అధికారం త్యాగం కోసం 5 సంవత్సరాలు ఆర్ఎస్లో కష్టపడినటువంటి కార్యకర్తలకు వారికి సముచిత స్థానం కల్పించాలి. ఎందుకంటే అధికారం తేవడం కోసం వాళ్ళు ఎంత శ్రమించిన కొన్ని అనుభవాలతో, గత అనుభవాలతో అధికారంకి వచ్చిన తర్వాత క్యాడర్ పార్టీకి దూరం అవుతుందనే ఆలోచన మరి కలిగించినటువంటి సందర్భంలో రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని, కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటూ వారికి ప్రభుత్వంలో ఈ నామినేటెడ్ పదవుల ద్వారా సముచిత స్థానం కల్పించి ముందుకు వెళ్ళాలి, అందుకు వారధిగా ఉండాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వారి ఆలోచనకు అనుగుణంగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే వీటితో పాటు మా మిత్రపక్షాలైనటువంటి జనసేన, బీజేపీ నాయకుల్ని, కార్యకర్తలను కూడా సమన్వయం చేసుకోవాలి. ఎందుకంటే రేపు ప్రభుత్వంలో వారు ఉన్నారు కనుక రేపు ఏం నిర్ణయాలు తీసుకున్నా సరే వారిని కూడా మా కార్యకర్తలతోనే సమానంగా చూసి వారికి సముచిత స్థానం కల్పించడానికి కూడా ఒక వారధిలాగా నేను ఉంటానని చెప్పి శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఏ నమ్మకంతో అయితే మా జాతీయ అధ్యక్షులు ఇచ్చారో, మా ప్రధాన కార్యదర్శి గారు ఇచ్చారో, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ నామినేటెడ్ పదవులు 3 పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మా ముందున్నటువంటి కర్తవ్యాలు కానీ చూసుకుంటే
ఒక విశాఖపట్నంలోనే సుమారు 3,000 మంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు, కొన్ని ఎఫ్ఐఆర్లు వేశారు, కొన్ని కోర్టులోకి వెళ్ళేటువంటి కేసులు ఉన్నాయి. ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కార్యకర్తల మీద, నాయకుల మీద అనేక కేసులు పెట్టారు. కనుక ఆ కేసులన్నీ కూడా ఏదైతే రాజకీయ వేధింపులకు భాగంగా పెట్టినటువంటి కేసులు, మేము క్రిమినల్ కేసుల కోసం మాట్లాడలే, రాజకీయ వేధింపులలో భాగంగా కేసులు పెట్టినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా 100 రోజుల్లో ఏదైతే ఇంకా బైండ్ ఓవర్ కేసుల కింద ఉన్నవి, ఎఫ్ఐఆర్ కేసులో రూపంలో ఉన్నటువంటి కూడా 100 రోజుల్లో తీపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా మా నాయకులకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఏదైతే కోర్టు కేసులకు వెళ్ళిందో, కోర్టుకు వెళ్ళి ఆ సమన్స్ వచ్చినటువంటి కేసులు ఉన్నాయో అవి 1 సంవత్సరం లోపల ఈ రాజకీయ వేధింపు కేసులన్నీ కూడా తీపిస్తామని చెప్పేసి మీ ద్వారా మా కార్యకర్తలకి భరోసా కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే దీంట్లో జనసేన నాయకుల మీద కూడా కేసులు పెట్టారు, బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా టాప్ ప్రయారిటీ కింద రాజకీయ వేధింపులు ఉన్నటువంటి కేసుల్ని తీయడానికి మా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవే కాకుండా కార్యకర్తలకు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి అనేక కష్టాలు, ఎందుకంటే కార్యకర్తలకి మేము జీతాలు ఇచ్చి చేస్తున్నటువంటి పని కాదు, వాళ్ళ పార్టీ అంటే ఒక ప్రాణం, పార్టీ సిద్ధాంతాలు అంటే ఒక మార్గం, అలాగ భావించి ముందుకెళ్తున్నటువంటి నాయకులు అనేక మంది ఉన్నారు. వారికి రేపు ఏ కష్టం వచ్చినా సరే ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. కానీ రేపు ఎటువంటి కష్టం ఉన్నా సరే మేము అందుబాటులో ఉండి వాళ్ళకి అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా కార్యకర్తలతో పాటు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు